ఈ ఇయర్ రింగ్స్ అన్ని నేను కొన్ని మీషోలో, కొన్ని ఫ్లిప్కార్ట్లో, కొన్ని బజార్లో క్లాత్ పెట్టి దాని మీద కుందన్స్ వేసినట్టున్నారు. హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఇవే బాగున్నాయి కదా. చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటే మా మామయ్య నన్ను ముస్లిమా ఎప్పుడు పెద్ద పెద్దగానే వేసుకుని మోస్ట్లీ వెస్టర్న్ వేర్ మీద వేసుకుంటాను. జీన్స్ కానీ మీషోలో తీసుకున్నా అనుకుంటా, తక్కువ రేట్కే ఉండే. సో ಸತ್ಯ ಭಾವೆ ಕೋಪವೇನೆ ನನ್ನಲ್ಲಿ ಸರಸಕ್ಕೆ ಕರೆದರೆ ವಿರಸವ ತೋರುವೆ ಏಕೆ ನನ್ನಲ್ಲಿ. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో దట్ నా నుండి ఎప్పుడైనా వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు అయితే నేను నా ఇయర్ రింగ్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బాక్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది కూడా నిండిపోయింది, ఇప్పుడు ఇంకొకటి తీసుకోవాలి. ఈ ఇయర్ రింగ్స్ అన్ని నేను కొన్ని మీషోలో, కొన్ని ఫ్లిప్కార్ట్లో, కొన్ని బజార్లో కొందరు నాకు గిఫ్ట్ చేసినాయి అవి ఉన్నాయి. సో నేను ఇవన్నీ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మై ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇవి నేను మొన్ననే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి కదా, లైట్ వెయిటెడ్ అండి, అసలు అంత హెవీగా ఏమి అనిపించదు. నేను ఎప్పుడు వేసుకోలేదు ఇప్పటివరకు కొన్నాక, కానీ వేసుకుంటాను అకేషన్ వచ్చినప్పుడు. బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చినాయి. అండ్ ఇవి కూడా అంత హెవీగా ఏమి ఉండదు. ఇది కొంచెం క్లాత్ పెట్టి దాని మీద కుందన్స్ వేసినట్టున్నారు. చాలా క్యూట్గా ఉంది కదా, మీరు కూడా క్లియర్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది కుందన్ వర్క్ ఇది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను ఒక సెట్ తీసుకున్నాను పెళ్ళికి, ఫ్లిప్కార్ట్లోనే అట్లా తీసుకున్నాను. ఇందులో లక్ష్మీ అమ్మవారు ఉంటారు, చాలా క్యూట్గా ఉంటాయి కదా ఇవి కూడా. అండ్ ఇవైతే మీరు అందరు చూసినాయి, నా ఫస్ట్ వీడియోలో నేను ఇవే వేసుకున్నాను పింక్ కుర్తీ మీద. నాకు ఇవి చాలా నచ్చినాయి. ఇవి నేను ఫస్ట్ అమెజాన్లో తీసుకున్నాను. నేను కొన్నప్పుడు ఇవి 318 ఉండే, కానీ నెక్స్ట్ డేనే నేను కొన్నాక ఇది ఫ్లిప్కార్ట్లో 218 అయింది. 100 రూపీస్ బొక్క నాకు, బట్ స్టిల్ దే ఆర్ వర్త్ ఇట్. ఇవి కూడా లాంగ్ ఉంటాయి బట్ హెవీగా ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను మోస్ట్లీ వెస్టర్న్ వేర్ మీద వేసుకుంటాను. జీన్స్ కానీ ఫ్రాక్స్ కానీ వాటి మీద ఎక్కువ వేసుకుంటాను. చాలా క్యూట్గా ఉంటుంది. ఇది ఒకసారి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను నిజామాబాద్లో. చాలా బాగుంటాయి. నేను నా ఫ్రెండ్ ఒక్కొక్క పేరు తీసుకున్నాం, కానీ తన పేరు నా దగ్గరే ఉండిపోయింది ఇప్పటివరకు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి కదా, ఇవి కూడా క్యూట్గా ఉన్నాయి. సో ఇది కూడా ఏంటంటే నేను ఒకసారి షాప్లో చూడంగా నాకు బాగా నచ్చినాయి కింద ఈ హ్యాంగింగ్స్. అయితే మా తమ్ముడికి చెప్పాను ఎలాగన్నా కొనిరా అని, వాడికి అరిగిపోయి కొనేసాను నాకు. చాలా బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది, ఏం హెవీగా ఉండదు. నా నెక్స్ట్ హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఇవే బాగున్నాయి కదా, ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి, చాలా లాంగ్ అండ్ హెవీగా ఉంటుంది. హ్యాండిల్ చేయగలిగితేనే వేసుకోవాలి. అండ్ నేను చిన్నప్పటి నుండి వేసుకుంటాను హెవీ ఇయర్ రింగ్స్, పెద్దగా ఉండాలి నాకు ఖచ్చితంగా, అయితేనే ఇష్టం నాకు. సో ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి అరౌండ్ ఒక 400 పట్టింది కావచ్చు, చాలా బాగుండే కదా, అందుకని తీసుకున్నాయి. ఇక 400 ఉన్నా కూడా. చిన్నప్పుడు నేను పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటే మా మామయ్య నన్ను ముస్లిమా ఎప్పుడు పెద్ద పెద్దగానే వేసుకుంటావు అనేటోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, ఇది కూడా నేను ఒక సెట్ అట్లా తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో అనుకుంటా. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చినాయి ఇవి. నెక్స్ట్ నా ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్, ఇది నాకు చిన్నప్పుడు మా అత్తమ్మ అట్లా కొనిచ్చింది కావచ్చు, నేను ఇప్పుడే వేసుకున్నా వీటిని, ఎప్పుడో కొన్నది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి, అంత హెవీగా ఏమి ఉండదు. ఎప్పుడో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను కావచ్చు, ఇవి పడే బుద్ధి కాలేదు అందుకే ఇంకా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు ఇవి ఎప్పుడో కొన్నాను నేను, ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కావచ్చు, నా దగ్గరనే ఉన్నాయి ఇంకా, అంటే పోలేదని అంటున్నాను. నాకు ఇవి చాలా మంచి అనిపించేది, అంటే సెట్ అవుతాయి అనిపించింది నాకు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి
ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. నాకు ఒక అంకుల్ తిరుపతి నుండి తెచ్చిచ్చారు. చాలా బాగుంటాయి ఇవి కూడా. హెవీ ఏముండవు, లైట్ వెయిట్ ఉంటుంది. ఇవి కూడా ఇంకొక పెయిర్. ఇవి మా ఆంటీ నాకు తిరుపతి నుండి తెచ్చిచ్చింది. ఇవి కూడా నేను ఇప్పటివరకు వేసుకోలేదు, నాకు అకేషన్ రాలేదు, వచ్చినప్పుడు వేసుకుంటా. బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ ఇయర్ రింగ్స్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు కొన్నాను. ఇవి కూడా ఎప్పుడు వేసుకోలేదు, అకేషన్ రాలేదు, బట్ వేసుకుంటాను ఖచ్చితంగా. బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా ఆక్సిడైజ్డే. ఇది మా మామయ్య తెచ్చిచ్చాడు నాకు. ఇది కూడా తిరుపతి నుండి తెచ్చాడు. అంటే తిరుపతి నుండి వెళ్తే ఏదో ఒకటి తీసుకురావాలి పిల్లలకి అని అనుకుంటారు కదా, సో అందుకని నాకు ఇలా ఇయర్ రింగ్స్ తెచ్చాడు. ఎవరు వెళ్ళినా ఏదో ఒకటి తీసుకురావాలి, సో ఏదో ఒకటి తీసుకొచ్చేటోళ్ళు, ఇయర్ రింగ్స్ పట్టుకొచ్చేటోళ్ళు. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ నా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా బాగున్నాయి కదా. కొంచెం లాంగ్ ఉన్నాయే నేను తీసుకుంటాను. నేను లాంగ్ ఉన్నాయే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు కూడా అంటే మొహానికి కొంచెం కళ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే నేను కొంచెం లాంగ్ ఉన్నాయే ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను అనుకుంటా. చాలా నచ్చింది నాకు, తక్కువ రేట్కే ఉండే, సో నాకు నచ్చింది అని తీసుకున్నాను. ఇవి కూడా కుందన్ వర్కే ఉంది ఇందులో కూడా. చాలా క్యూట్గా ఉంది కదా. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.